ఐపీఎల్ 2025 మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈసారి ట్రోఫీ ఏ జట్టు గెలుస్తుందనే ఆతృత అందరి అభిమానుల్లో ఉంది. తమ టీం గెలుస్తుందంటే లేదు మా టీం విజయం సాధిస్తుందని ఎవరి టీం అభిమానులు వారు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అయితే ఈసారి కప్ గెలిచే టీం ఏదో ఎవరి బలాలు ఏంటో ఒకసారి అంచనా వేద్దాం. ముందుగా కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 2024 ట్రోఫీ సాధించిన కేకేఆర్ ఈసారి కూడా టైటిల్ గెలిచే ఫేవరెట్ టీంలలో ఒకటి. లాస్ట్ సీజన్ టైటిల్ గెలవడంతో వారు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక టీం పరంగా చూస్తే కేకేఆర్ చాలా బలంగా ఉంది. ఆ టీంలో స్టార్ ప్లేయర్స్ అయిన గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా ఉన్నారు. రింకు సింగ్, సునీల్ నారాయణ్, ఆండ్రీ రసెల్ వంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి కూడా తన ఒంటి చేత్తో విజయాలు అందించగలడు. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే టీంలో భయంకరమైన బ్యాట్స్మెన్స్ అయిన హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసిన్ లాంటి స్టార్లు ఉండడం ఆ జట్టుకి ప్లస్. ఇక ఆస్ట్రేలియన్ కెప్టెన్ కమిన్స్ తన వ్యూహాలతో ఎస్ఆర్హెచ్ని 2024లో ఫైనల్ దాకా తీసుకువచ్చాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కి మిగతా టీంలోని బౌలర్లందరూ భయపడాల్సిందే. లాస్ట్ సీజన్లో ఆ టీం బ్యాట్స్మెన్స్ చేసిన విధ్వంసం తెలిసిందే. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈ సీజన్లో కూడా టైటిల్ ఫేవరెట్లో ముందుంటుంది. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు సాధించిన టీం. ముంబై ఇండియన్స్లో కూడా రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బూమ్రా వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అదేవిధంగా ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ వంటి బ్యాటర్లు కూడా ఉన్నారు. ముంబై ఇండియన్స్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో చాలా బలంగానే ఉంది. సో టైటిల్ ఎగరేసుకపోయే జట్లలో ముంబై ఇండియన్స్ కూడా ఒకటి. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ ఐపీఎల్లోనే అత్యధిక మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టీం. ఐపీఎల్ టైటిల్ సాధించినా సాధించకపోయినా ఫ్యాన్ బేస్ మాత్రం అస్సలు తగ్గదు. అంతగా ఈ టీంని అభిమానించడానికి కారణం ఆ టీంలో ఇండియన్ స్టార్ క్రికెటర్ కింగ్ కోహ్లీ ఉండడం. బట్ ఆర్సీబీకి మాత్రం ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షలానే ఉంది. 2 సార్లు ఫైనల్ చేరినా, చాలాసార్లు ప్లే ఆఫ్స్కి అర్హత సాధించిన ట్రోఫీ సాధించలేకపోయింది. ఆర్సీబీలోనూ కోహ్లీ, రజత్ పాటిదార్, ఫిలిప్ సాల్ట్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, హైజిల్వుడ్ లాంటి స్టార్ ప్లేయర్స్ చాలానే ఉన్నారు. ఈసారి ఆర్సీబీ టీం చాలా బలంగానే కనిపిస్తుంది. సో ఈ సీజన్లో ఆర్సీబీ ట్రోఫీ సాధించాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. ధోని సారథ్యంలో చాలా టైటిల్స్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ఫేవరెట్ టీంలలో మరొక టీం. ఐపీఎల్లో ఎక్కువ సీజన్లలో ప్లే ఆఫ్స్కి చేరుకున్న టీం ఏదైనా ఉందంటే అది సిఎస్కేనే. ఈసారి కూడా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో టీం చాలా దృఢంగా ఉంది. ధోని, కాన్వే, త్రిపాఠి, జడేజా, అశ్విన్ అనేక స్టార్ ప్లేయర్స్తో టీం సమతూకంగా ఉంది. మరోసారి ఐపీఎల్ టైటిల్ ట్రోఫీ సాధించడంలో సిఎస్కే ముందుంటుంది. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ మొదటి ఎడిషన్లో టైటిల్ గెలిచిన రాజస్థాన్కి మరోసారి ట్రోఫీ దక్కలేదు. అయితే ఈసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో రాజస్థాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్లో కూడా శాంసన్, హెట్మయర్, జైస్వాల్, పరాగ్ లాంటి హార్డ్ హీటర్స్ ఉన్నారు. ఆర్చర్, తీక్షణ, హసరంగా, సందీప్ శర్మ లాంటి అద్భుతమైన బౌలింగ్ లైనప్తో బలంగా ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జాస్ బట్లర్ని వదులుకొని చాలా పెద్ద తప్పు చేసింది. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈసారి టైటిల్ సాధించే ఫేవరెట్ టీంలలో ఒకటిగా చెప్పవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్లో కెప్టెన్ రాహుల్, హ్యారీ బ్రూక్, జేక్ ఫేజర్, డూప్లెసిస్, స్టబ్స్ లాంటి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అక్షర్ పటేల్, స్టార్క్, నటరాజన్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్తో బౌలింగ్ లైనప్ కూడా చాలా బలంగానే ఉంది. ఐపీఎల్ టైటిల్ని ఏ టీం సాధిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.